అభిమన్యు, వాట్ ఏ సర్ప్రైజ్! ట్రైన్ లో కూడా వస్తున్నారు. ట్రైన్ లోనే కదా వచ్చాం. ఏదో డ్రైనేజ్ లోంచి వచ్చినట్టుగా వాటే షార్ట్ ఫైజ్ అని అలా ఇక్లిస్తావేంటి? ఏం మా అయితే ఫస్ట్ నైట్ జరగలేదా? ఆటోకి మైక్ సెట్ కట్టి ఊరంతా చెప్పేసిరారా. నేరుగా కేరళకి వెళ్తున్నాం. రోడ్డు వెతుకుతున్నాం. నయనతార లాంటి అమ్మాయిని వెతికి కనిపెడుతున్నాం. రోడ్ల వెంటబడి వెతికితే నయనతార దొరకదురా, 4 కుక్కలు వెంటబడి కరుస్తాయి. లో కండక్టర్ గా వర్క్ చేస్తున్నారా సార్? నోను, నేను పాయింట్ గా మాట్లాడతాను. అందుకే అందరూ నన్ను ముద్దుగా పీపీ అని పిలుస్తారు. అలా కాకుండా వీపీ అని ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది. అమెరికా వెళ్ళిపోతాడు. 2%. వీడే 5% కలిపితే ఒక్కళ్ళా ఉన్నాడు, మనల్ని 2% అంటాడేంట్రా? నాకు చుట్టూ తిరిగి మాట్లాడడం తెలియదు. అయితే స్టూల్ మీద నుంచొని మాట్లాడండి. నాకు నవ్వే రాలేదు. పర్లేదు, మీకెక్కడో కాలింది కదా, అది చాలు. ఐశ్వర్య, చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు. ఇప్పుడు వాణ్ణి వెళ్ళమని చెప్తావా లేదా? బావా, నువ్వు బయటకెళ్ళి కాఫీ తాగేసిరా. బయటికెళ్ళి కాఫీ తాగిరమ్మంటున్నావు, మరి ఇదేంటి వైన్ షాపా? ఈ రోజే డిశ్చార్జ్ అవ్వచ్చా డాక్టర్? చాలా పనులున్నాయి. డిశ్చార్జ్ అవ్వచ్చు, కానీ 10 రోజుల వరకు ఒంగోని ఏ పని చేయకూడదు మీరు. డాక్టర్, ఒంగోని డ్రైయర్ కూడా వేసుకోకూడదా? అరే 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 అరే, ఏమండి ఇంకా వంగకండి, మెడ పట్టేస్తా ఉంది. ఇక్కడ నిలబడరా. అదే కదా. ఎవరు సార్ మీరు? పోనీ మామ, పెళ్ళాం విడిచిన బట్టలని ఉతకాలేమో. అవును, పొట్ట ఎలా ఉంది? యాక్సిడెంట్ అయిన కారులోంచి ఎయిర్ బ్యాగ్ బయటకు వచ్చినట్టుగా ఉంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఫస్ట్ టైం కలవబోతున్నాను రా. లేట్ గా వెళ్తే తప్పుగా అనుకుంటారా? బావా, ఓ 3 దోశలు ఎక్స్ట్రాగా తిన్నాను. లైట్ గా నిద్ర వస్తోంది. నీ ఫియాన్సీ మీటింగ్ ని రేపు పెట్టుకుందామా? నేను నీ మొహం మీద 3 గుద్దులు గుద్దుతాను. ఫుల్ టైం నిద్రపో. డాక్టర్ మీటింగ్ ఈ రోజు పెట్టుకుందామా?